ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? రాబోయే నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేస్తున్నాం కదా. ప్రిపరేషన్ అయితే ఇప్పుడు స్పీడప్ చేయాల్సిందే, ఎందుకంటే నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. ఇన్ని రోజులు చదివింది ఒకటి, ఇప్పటి నుంచి చదివింది కూడా రివిజన్ చేస్తూ ఉండండి. రివిజన్కి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉండండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ అనేవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. లేటెస్ట్ అప్డేట్స్ రాసుకుంటూ మనం సబ్జెక్ట్కి కోరిలేట్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్. అందుకే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి సారించండి. అది ఒక బిట్స్ రూపంలో కాకుండా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటూ ఉంటే మనకు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. క్వశ్చన్ని ఏ రకంగా ఇచ్చినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా బిట్స్ రూపంలో కాకుండా డిస్క్రిప్టివ్ పర్పస్లో దానికి సంబంధించిన పూర్తి విషయాలు అనేవి గ్యాదర్ చేసుకొని చదువుకుంటూ ఉండండి. ఓకేనా? ఏప్రిల్ 27 వరకు కరెంట్ అఫైర్స్ చూసాం. ఈరోజు ఏప్రిల్ 28 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 28 అనేది వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. అంటే మన పనిచేసే ప్లేసెస్ ఉంటాయి కదా, కార్మికులకు సంబంధించి ఓన్లీ కార్మికులు కాదు, ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎవరైనా పని చేసే ప్లేస్లో వాళ్ళకు సేఫ్టీకి సంబంధించి ఈరోజు ముఖ్యంగా జరుపుకుంటారు. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి కూడా. దీనికి 2025 నినాదం ఏంటంటే రెవల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ది రోల్ ఆఫ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్. AI కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. పని ప్రదేశంలో ప్రతి కార్మికుడి యొక్క రక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజును జరుపుకుంటారు. ప్రపంచ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటారు. గణాంకాల ప్రకారం వృత్తిపరమైన ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6,300 మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య అనేది ఏడాదికి 22.3 లక్షల మంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6,300 మంది మరణిస్తే ఏడాదికి మాత్రం 22.3 లక్షల మంది మరణిస్తున్నారు. కాబట్టి కార్మికుల యొక్క రక్షణ మరియు వారి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించడం జరిగింది. 2022 జూన్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో ILO ప్రాథమిక సూత్రాలు పని వద్ద హక్కుల నిర్మాణంలో సురక్షిత, ఆరోగ్యకరమైన పని వాతావరణం అనే అంశాన్ని చేర్చాలని తీర్మానించారు. దీని యొక్క చారిత్రక నేపథ్యం చూద్దాం. అమెరికా మొదటిసారి 1970లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ మొదటిసారిగా తీసుకొచ్చిన దేశం ఏది అంటే అమెరికా. ఏ సంవత్సరం? 1970లో తీసుకొస్తే ఇది 1971 ఏప్రిల్ 28న అమల్లోకి రావడం జరిగింది. ఈ అంశంపై ILO 1981లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కన్వెన్షన్ను తీసుకొచ్చింది. ILO ఈ విధంగా 2003లో తీర్మానం చేయడం జరిగింది. ఏప్రిల్ 28ని వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్గా నిర్వహించాలని ILO 2003 నుంచి తీర్మానం చేయడం జరిగింది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ తీసుకొచ్చింది మాత్రం అమెరికా దేశం. తెలంగాణకు కొత్త CS అనేది శాంతికుమారి ప్లేస్లో రామకృష్ణారావు నియామకం జరిగింది. ఇతను ఆర్థిక శాఖ అధిపతిగా నిరంతరంగా 12 years సేవలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇతని నియామకం జరిగింది. మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్లు ఇతను రూపొందించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. వీటిలో 12 పూర్తి స్థాయి, 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు. అదేవిధంగా భారత్ పాక్ను వీడిన ఇరు దేశాల పౌరులు, ఇప్పుడు మొన్న పెహల్గాం ఉగ్ర దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ పౌరుడు భారత్ను విడిచి వెళ్ళాలని, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి రావడం జరిగింది. అట్లా 537 మంది పాకిస్తాన్లు వెళ్తే 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది. పాకిస్తాన్లు అటారీ వాఘా సరిహద్దు దాటి పాక్ అనేది వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇమ్మిగ్రేషన్
ఫారినర్స్ యాక్ట్ అనేది మనకు దీని గురించి కూడా మనం అంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పాము. ఈ బిల్లుని మనకు పార్లమెంటు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రకారం ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం ఒకవేళ చట్ట విరుద్ధంగా ఎవరైనా ఫారినర్స్ కానీ ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కానీ మన దేశంలో ఉంటే వాళ్ళకు 3 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా 3 లక్షల జరిమానా, ఒక్కోసారి 2 కూడా పడే అవకాశం అనేది ఉంది. ఇదే ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025. మొఘలులు ఢిల్లీ సుల్తానుల పాఠాలను తొలగించడం జరిగింది. ఎన్సీఆర్టీ బుక్స్ 7వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి మొఘలులు ఢిల్లీ సుల్తాన్ల పాఠాలను తొలగించి మహాకుంభమేళా, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో, బేటీ పడావో వంటి వాటిని కొత్తగా చేర్చడం జరిగింది. అంటే కొన్ని దశాబ్దాలు కొన్ని సంవత్సరాల నుంచి మొఘలులు ఢిల్లీ సుల్తాన్ల గురించి చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు వచ్చిన పథకాల గురించి విద్యార్థి దశల నుంచే పిల్లలకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా కూడా మనకు మెయిన్గా ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా సిలబస్ చేంజెస్ వస్తాయి అని. అందులో కూడా చూడాలి ఎలాంటి చేంజెస్ వస్తాయో. బేసిక్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మరి ఎలాంటి 10 years అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ అనేవి ఉంటాయి. కొన్ని విషయాల గురించి ఎక్కువగా చెప్పొచ్చు. అంటే ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ అనేవి కొన్ని టాపిక్స్కి ఎక్కువగా ఉండొచ్చు, కొన్నిటికి మార్క్స్ వెయిటేజ్ అనేది తక్కువ ఉంటుంది. పూర్తిగా తీయడం అనేది చాలా వరకు అరుదు. ఒకవేళ తీసేసినా కూడా పూర్తిగా తీయడం అనేది మాత్రం ఉండదని నేను అనుకుంటున్నాను. సౌర ఫలకాల తయారీ ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది సౌర ఫలకాలు, ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీని ప్రారంభించింది. వీటి ఉత్పత్తిలో ఉన్న అదానీ గ్రూప్, టాటా, వారీ ఎనర్జీ, విక్రమ్ సోలార్ వంటి సంస్థల జాబితాలో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది చేరడం జరిగింది. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూడండి. Thank you for watching.